శ్రీమాత్రే నమః. వందే మాతరం. దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే ఒకప్పుడు అతి పేద దేశాల జాబితాలో ఉన్నటువంటి భారతదేశం నేడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే ఎదిగింది అనడంలో ప్రజల పాత్ర కూడా ఎంతో ఉంది. గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు ఇటు ఆర్థిక రంగంలో కానీ, అటు పారిశ్రామిక రంగంలో కానీ, ఉపాధి రంగంలో, అలాగే విదేశీ పెట్టుబడుల విధానంలో కానీ, మౌలిక వసతులు సదుపాయాలను కల్పించడంలో కానీ భారతదేశాన్ని, భారతదేశ ప్రజలని స్వయం ప్రతిపత్తులుగా అంటే స్వయం ఉపాధి కల్పించుకునే విధంగా వారి జీవితాల్లో పెనుమార్పులు తీసుకురావడంలో కానీ, వారు తీసుకొచ్చిన సంస్కరణల వలన ఈ రోజున భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిలాగా ఎదిగింది. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత నేడు భారతదేశం ఈ స్థితిలో ఉన్నందుకు భారతీయులాగా మనందరం కూడా గర్వపడాలి. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎన్నో సంస్కరణలు, అంటే ఒక స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ లాగా ఒక ప్రణాళికాబద్ధంగా వారు చేసినటువంటి ఈ చేపట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితం నేడు మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా 65 సంవత్సరాల పైగా పాలించినటువంటి కాంగ్రెస్ హయాంలో ప్రపంచ దేశాల ముందు భారతదేశం ఎప్పుడు దేహి అని చెప్పని చేయి చేస్తూనే ఉండేది. పేద దేశంలాగానే ఉండేది. ఎప్పుడు అవమానాల పాలు అవుతూనే ఉండేది. కానీ నేడు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా భారతదేశం అనంటే ప్రతి భారతీయుడు కూడా గర్వంగా తల ఎత్తుకొని జీవించేటటువంటి పరిస్థితి కల్పించింది నేటి కేంద్ర ప్రభుత్వం. ఇక నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని సంస్కరణలు మనం చూద్దాం. ఫస్ట్ జిఎస్టీ మనందరికీ తెలిసిందే. ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పని వ్యవస్థతో ఇంకా మరింత సింప్లిఫైడ్ ట్యాక్స్ రూల్స్ చట్టాలతోటి, అలాగే అట్ ద సేమ్ టైం ఎంఎస్ఎంఈలు అయితే కుటీర మధ్యతరగతి పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఉపశమనాన్ని కల్పిస్తూ పారదర్శకత తీసుకొని వచ్చే విధంగా పన్నుల విధానాన్ని తీసుకొచ్చారు. జిఎస్టీ మనందరికి తెలిసిందే. మొదట్లో కొంతమంది ఇబ్బంది పడ్డా ఆ జిఎస్టీ చట్టం తీసుకువచ్చిన తర్వాత భారతదేశం ఆర్థికంగా ఎంతో బలపడింది. ఆ తర్వాత మనందరికి తెలిసిందే నోట్ల రద్దు. ఇది కూడా అప్పటికప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఉగ్రవాదానికి దేశాన్ని పెకిలించి దశాబ్దాలు దేశాన్ని పెకిలించి వేస్తున్నటువంటి ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి, అలాగే నకిలీ కరెన్సీ బెడద నుంచి దేశ ప్రజల్ని కాపాడడానికి తీసుకున్నటువంటి అతిపెద్ద సంస్కరణ నోట్ల రద్దు. ఈరోజు మనందరం చూసాం. దాని పర్యవసనమే చిన్న కూరగాయలు అమ్ముకునే వారి దగ్గర నుంచి అతిపెద్ద వ్యాపారాలు చేసేంత వరకు కూడా అందరూ కూడా యూపీఐ అని, భీమ్ అని ఇట్లాంటి డిజిటల్ యాప్స్ వాడుతున్నాం. కేవలం మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా మన రూపాయి బలం పెంచుకోవడానికి మరియు ఆధిపత్యం చెలాయించడానికి కూడా ఈ డిజిటల్ సంస్కరణ అనేది బాగా ఉపయోగపడింది. ఈ నోట్ల రద్దు అనేది ఉపయోగపడింది. ఈరోజు చూస్తున్నాం చాలా దేశాలు మన రూపీని వాడుతున్నాయి. మన యూపీఐ భీమ్ లాంటివి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాయి డిజిటల్ పేమెంట్స్ ని. ఇది ఒక పెద్ద రెవల్యూషన్. ఇవి కాకుండా మేక్ ఇన్ ఇండియా అందరికీ తెలిసింది. ఒకప్పుడు చిన్న చీపురు పుల్ల కూడా చైనా నుంచి మనం దిగుమతి చేసుకున్నాము అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న భారతదేశాన్ని మేక్ ఇన్ ఇండియా అంటే ఒకప్పుడు భారతదేశంలో అన్ని ఇక్కడ తయారయ్యేవి, మనమే ప్రపంచానికి ఎగుమతి చేసే స్థితి నుండి అన్ని దిగుమతి చేసుకునే స్థితికి తీసుకొని వచ్చారు గత పాలకులు. కానీ మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి దేశీయంగా ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటికి ఊతం కల్పిస్తూ మన దేశం ఆఖరికి రైళ్లు, ఇప్పుడు చూసాం వందే భారత్ రైళ్లు కానీ, లేదా రక్షణ రంగానికి సంబంధించినటువంటి మిసైల్స్ కానీ, ఇటువంటివన్నీ అంత పెద్ద స్థాయిలో కూడా మన భారతదేశంలోనే తయారు అయ్యే విధంగా మేక్ ఇన్ ఇండియా అనేది బాగా ఉపయోగపడింది. అలాగే మేక్ ఇన్ ఇండియా తోటి విదేశీ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఎఫ్డిఐలు అవన్నీ కూడా బాగా పెరగడం జరిగింది. దాంతో స్థానికంగా భారతీయులకి స్వయం ఉపాధి దొరికింది, పెద్ద ఎత్తున ఉపాధి కూడా దొరికింది. ఇక స్టార్టప్ ఇండియా ఒక రెవల్యూషనరీ ఇంప్రూవ్మెంట్ అని అనుకోవచ్చు, యాక్ట్ అనుకోవచ్చు.
ఎందుకనంటే దాదాపు 1,00,000కి పైగా స్టార్టప్లు రిజిస్టర్ చేసుకోవడమే కాకుండా వీటిలో ఎన్నో ఆవిష్కరణలు, అంటే యువతలో ఎన్నో ఆవిష్కరణలని అవకాశాలను ఇస్తూ వారిలో ఉన్న ప్రతిభా పాఠవాలని బయటికి వెలికి తీస్తూ ప్రజలకి కూడా సేవా రంగంలో ఉపయోగపడేటటువంటి ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. అలాగే ఈ స్టార్టప్స్లలో ఎన్నో అంతర్జాతీయ గుర్తింపును పొందాయి, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా సాధించుకోగలిగాయి. సో మంచి ప్రతిభ ఉన్నటువంటి యువత విదేశాలకి వెళ్లకుండా ఇక్కడే వారు భారతదేశంలోనే ఉండి మన దగ్గరే వ్యాపారం చేసుకున్నందుకు స్టార్టప్ ఇండియా అనేది బాగా ఉపయోగపడింది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విప్లవం మనందరం చూసాము. గతిశక్తి, సాగర్మాల, భారత్మాల ఇటువంటి వాటన్నిటి ద్వారా ఇటు రోడ్లు, అత్యద్భుతమైనటువంటి జాతీయ రహదారులు, ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఎక్కడ ఏ మూల, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా కూడా అత్యద్భుతమైనటువంటి జాతీయ రహదారులు ఉన్నాయి. అలాగే పోర్టులు కూడా అభివృద్ధి జరిగాయి. ఉడాన్ పథకం ద్వారా చిన్న చిన్న ఊర్లకి కూడా, సిటీలకి కూడా విమానాశ్రయాల ద్వారా సామాన్య ప్రజలకి విమానం ఎక్కేటటువంటి అదృష్టం కలిగింది. అలాగే తద్వారా ఆర్థికంగా కూడా బాగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు బలోపేతం అవడానికి జరిగింది. ఇక రైళ్లు, వందే భారత్ రైలు దగ్గర నుంచి అన్ని మనమే తయారు చేసుకుంటున్నాము. ఎలక్ట్రిఫికేషన్ కానివ్వండి, కొత్త రైళ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఉపాధిని పెంచి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని బలోపేతం చేసినవే ఉన్నాయి. అలాగే డిజిటల్ ఇండియా ప్రభుత్వ సేవలను మరింత ప్రజలకి దగ్గరగా చేసేందుకు, అలాగే మనందరికీ తెలిసిందే డీబీటీ, ఇదివరకు 100 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంటే అది 10 రూపాయలు కూడా ప్రజలకి రావడంలో మధ్యలో మధ్యవర్తులు కానీ లేదంటే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయేది. ప్రజలకి సంక్షేమ పథకాలు అనేది పూర్తి స్థాయిలో అందేవి కాదు, వారికి లబ్ధి చేకూర్చేది కాదు. ఇప్పుడు ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకి నేరుగా 100 రూపాయలు వేస్తుంటే 100 రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరిగింది. దీనికి ముందుగా జన్ధన్ అనే ఖాతాలు, 50 కోట్లకు పైగా జన్ధన్ ఖాతాలని ప్రజలందరి చేత తెరిపించడం ద్వారా ఈ ప్రభుత్వ సహకారం, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లబ్ధి నేరుగా వారికి చేరుతూ ఉంది. అట్లాగే మనకి అంటే ఈ 4వ అతిపెద్ద వ్యవస్థలాగా అవతరించడానికి $5 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించాల్సి ఉండింది. సో ఇప్పుడు అది సాధించాం. దీనికోసం ఫైనాన్షియల్ గా కూడా చూసుకుంటే, అంటే ఎకానమీ పరంగా చూసుకుంటే గనక మనకి ఫిజికల్ కాన్సాలిడేషన్ అని చెప్పని, అంటే రెవెన్యూ లోటును అదుపులోకి, ద్రవ్య లోటును అదుపులోకి తీసుకురావడం కానీ, లేదంటే కనుక ఎగుమతులకి ప్రోత్సాహాన్ని అందించడంలో, అలాగే ఎంఎస్ఎంఈలకి పెద్ద ఎత్తున ఉపశమనాన్ని ఇవ్వడం ద్వారా ఇటువంటి అనేక చర్యలు తీసుకొని రావడం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని కూడా కొంత సడలించే విధంగా, సరళీకరించే విధంగా కూడా పన్ను స్లాబ్ల విధానంలో భారీ మార్పులు చేసుకుంటూ రావడం జరిగింది. దీని ద్వారా మధ్యతరగతి ప్రజల యొక్క వినిమయ శక్తి అనేది పెరుగుతుంది, వారి ఆదాయం కూడా పెరుగుతోంది, వారి సేవింగ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఎఫ్డిఐ పెట్టుబడులు, మనకు తెలిసిందే నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత గడిచిన 10 సంవత్సరాలు విదేశీ పెట్టుబడులు అనేది చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఎఫ్డిఐ పెట్టుబడులు అన్ని రంగాల్లో, ఎందుకంటే ఇదివరకు ఎఫ్డిఐ పెట్టుబడులు కొన్ని రంగాలకి మాత్రమే పరిమితి అయి ఉండేది. అటువంటిది ఎఫ్డిఐకి సంబంధించి కూడా చట్టపరమైనటువంటి కొన్ని సవరణలు చేసి అన్ని రంగాల్లోనూ ఇప్పుడు ఎఫ్డిఐని ఎలో చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఎఫ్డిఐ పరిమితులు కూడా, అంటే పెట్టుబడులు కూడా మన దేశానికి రావడం జరిగింది. తర్వాత ఆత్మనిర్భర్ భారత్, కోవిడ్ పెద్ద పెద్ద ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా దేశాల రెసిషన్ లో ఉన్నాయి, ఇంకా బయటికి రాలేకపోయాయి. కానీ భారతదేశం మటుకు వెంటనే నిలదొక్కుకోగలిగింది. అప్పుడే ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద మనకు తెలిసిన భారత ప్రభుత్వం పెద్ద ప్యాకేజీని ప్రజలందరికీ, పరిశ్రమలకు ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఆహార, ఔషధ, అలాగే వీటికి సంబంధించిన ఫార్మా రంగానికి సంబంధించినటువంటి కంపెనీలు, అలాగే దేశీయంగా ఉత్పత్తి చేసే పరిశ్రమలకి ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా చాలా మంచి అవకాశాలు వచ్చాయి. వారు సొంతంగా తమ మళ్ళీ పరిశ్రమలను నిలబెట్టుకొని స్థాపించి, లేదా ఇప్పటికే ఉన్నటువంటివి నిలబెట్టుకొని మరింత ముందుకు వెళ్లడంలో ఆత్మనిర్భర్ భారత్ చాలా గొప్ప పాత్రని పోషించింది. ముఖ్యంగా రక్షణ రంగంలో, అలాగే సాంకేతికత, టెక్నాలజీ రంగంలో కూడా ఆత్మనిర్భర్ భారత్ బాగా కృషి చేసింది. అట్లా ఇందాక చెప్పుకున్నట్టుగా రూపాయి అంతర్జాతీయకరణ,
అలాగే రూపాయిని విదేశాల్లో బలపరచడం దగ్గర నుంచి ఇప్పుడు బ్రిక్స్ కానివ్వండి, లేదంటే కనుక ఐఎంఎఫ్ కానీ, లేదంటే G20 ఇటువంటివి ఎన్నో సదస్సులలో భారతదేశం తాను ఏ విధంగా ప్రపంచ శక్తిలాగా ఎదగాలనుకుంటోంది, దానికోసం చేపడుతున్నటువంటి చర్యలు, అలాగే తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, వీటన్నిటితోటి చాలా బలంగా తన వాయిస్ వినిపించడమే కాకుండా దౌత్యపరంగా మనం చూసాం. యుద్ధాలు జరుగుతున్నప్పుడు మన విద్యార్థులను తిరిగి తెచ్చుకోవడంలో కానీ, లేదంటే పెట్రోల్కి సంబంధించి దౌత్యపరమైనటువంటి చర్చలు కానీ, వీటన్నిటి అలాగే విదేశాలతో మన భారతదేశం జరుపుతున్నటువంటి వాణిజ్య ఒప్పందాలు కానీ, ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ కానీ, సౌదీ కంట్రీస్ కానివ్వండి, రష్యాతో కానీ, ఇతర దేశాలతోటి, ఇంకా చెప్పాలంటే అమెరికాతో సహా విదేశాలతోటి, వేరే దేశాలతో మనం చేస్తున్నటువంటి వాణిజ్య ఒప్పందాలు, ఇవన్నీ కూడా భారతదేశాన్ని ఈ రోజున 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా నిలబెట్టడంలో తోడ్పాటును అందించాయి. అలాగే సామాజిక భద్రతకు సంబంధించి, లేదా ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి పెన్షన్లు కానీ, పథకాలు ఏవైతే ఉన్నాయో, సాంఘిక పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు, వాటన్నిటిలో కూడా వ్యయాన్ని, అనవసరమైనటువంటి వ్యయాన్ని తగ్గించి నేరుగా లబ్ధిదారులకి అవసరమైనటువంటి లబ్ధిని అందించే క్రమంలో కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది పెద్ద కీలకమైనటువంటి పాత్రను పోషించింది. ఇదే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి, మరెంతో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. గత పాలకులు ఎప్పుడూ టూరిజం పైన దృష్టి పెట్టలేదు, కానీ గడిచిన 10 సంవత్సరాల్లో కాశీ కానీ, ఉజ్జయిని, ఇలాగ ఎన్నో పురాతన దేవాలయాలు, వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయాలకి కారిడార్లు కట్టడము, అక్కడ టూరిజం డెవలప్ చేయడము, ఆధ్యాత్మికంగా కూడా ఆయా క్షేత్రాలని బలోపేతం చేయడం, ఒక అయోధ్య నిర్మాణం కానీ, అక్కడ కూడా లక్షల కోట్ల ఇప్పుడు ఉపాధి జరుగుతోంది, కనిపిస్తుంది ప్రజలందరికీ. ఇవే కాకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా అందమైనటువంటి ప్రదేశాలని టూరిజం స్పాట్స్ లాగా ఐడెంటిఫై చేసి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఇవ్వడం ద్వారా విదేశీ పర్యాటకులని, అలాగే దేశీయంగా కూడా పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేస్తూ లక్షలాది మందికి ఉపాధిని కల్పించే విధంగా ఇటీవల కాలంలో నౌకలకు సంబంధించి నౌకాభివృద్ధికి, అంటే నౌకా రంగానికి ఊతమిచ్చే విధంగా చాలా, అంటే అది ఎందుకంటే అతిపెద్ద ఉపాధి రంగంలాగా ఎదగబోతోంది. ఇట్లాగా ఎన్నో, ఇవి కొన్ని మచ్చుకి మాత్రమే. ఒకదాని తర్వాత ఒకటి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చర్యలు, సంస్కరణ ద్వారా నేడు భారతదేశం 4వ అతిపెద్ద దేశంగా అవతరించింది. అలాగే 3.9 ట్రిలియన్ కనుక మనం సాధిస్తే అమెరికా, చైనా తర్వాత మళ్ళీ మన దేశమే ఆ స్థాయిలో ఉంటే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిలాగా ఎదిగే అవకాశం కూడా 2027 లోపల ఉంది. భారత ప్రభుత్వం కూడా టార్గెట్ పెట్టుకుంది. జర్మనీని అధిగమించేసి మనము 3వ స్థానంలోకి రావడానికి ఇంకొక 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. మనందరం కూడా భారత ప్రభుత్వానికి మన సహకారం ఇస్తూ మనం కూడా సెల్ఫ్ రిలియంట్, అంటే మనల్ని మనము అభివృద్ధి చేస్తూ పొందుతూ మరింతగా మనం దేశాభివృద్ధిలో కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పని కూడా కోరుకుంటూ, భారత్ మాతాకి జై, వందే మాతరం.